హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మరొక ఇంట్రెస్టింగ్ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూన్ నెల 2025లో వచ్చింది. కథ పేరు నాన్నకు అమ్మనై. రచయిత్రి రోహిణి భైరవ జోషుల గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. హలో మంజు అంటూ తల్లి మీనాక్షమ్మ దగ్గర నుంచి ఫోన్. అమ్మా ఎలా ఉన్నావు? నాన్న ఎలా ఉన్నారు? అడిగింది మంజుష. నాన్న గురించేనమ్మా నా దిగులంతా. ఏమిటో ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది నిట్టూర్చింది మీనాక్షమ్మ. అమ్మా, ఈ వయసులో అది మామూలే, నువ్వు ఊరికే కంగారు పడకు నవ్వింది మంజు. అలా కాదు మంజు, నువ్వు ఒకసారి రాకూడదు, అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. కాస్త సీరియస్గా మాట్లాడుతున్న తల్లి మాటలు తోసిపుచ్చేవిగా అనిపించలేదు. అలాగే వస్తానులే, నువ్వు కంగారు పడకు, అన్నయ్య వదనలు కంగారు పెట్టకు అని సముదాయించింది తల్లిని. రాఘవేందర్రావు మీనాక్షి దంపతులకు 2 సంతానం. కొడుకు శ్రీవత్స, కూతురు మంజుష. శ్రీవత్స భార్య త్రిపురతో హైదరాబాద్లో తల్లిదండ్రులతో కలిసే ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళకి 5 ఏళ్ల పాప హర్షిని. కూతురు మంజుష సిద్ధార్థ్తో పెళ్ళై బెంగళూరులో ఉంటోంది. సిద్ధార్థ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాఘవేందర్రావు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. మంజుష ట్రైన్లో హైదరాబాద్కు బయలుదేరింది. నాన్నకి ఏమైంది? పోయినసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారే. మంజుష ఆలోచించసాగింది. 6 నెలల క్రితం. అమ్మాయి, కాళ్ళజోడు ఎక్కడ పెట్టాను అంటూ ఒకటే వెతుకుతున్నాడు రాఘవేందర్రావు. ఇదిగో ఇక్కడే టీపాయ్ మీద ఉంది చూడండి నాన్న అని తీసిచ్చింది మంజు. మీ నాన్నకు మతిమరుపు ఎక్కువైందే మంజు అంది మీనాక్షి. మీ అమ్మకు మాత్రం మతిమరుపు లేదనుకున్నావా? దువ్వెన ఎక్కడ పెట్టాను, పాటగారి ఎక్కడ పెట్టాను అంటూ వెతుకుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి వంటింట్లోంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి, అవును నేను దేనికోసం వచ్చాను అని మమ్మల్ని అడుగుతుంది తెలుసా అని తండ్రి అంటుంటే అందరూ పగలబడి నవ్వేవారు. మీనాక్షమ్మ మాత్రం మూతి ముడుచుకొని వంటింట్లోకి వెళ్ళిపోయేది. అవన్నీ తలపుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది మంజు. మంజుష రాకకు అందరూ సంతోషపడ్డారు. తల్లి చెప్పినంత సీరియస్గా ఏమీ అనిపించలేదు తండ్రిని చూస్తే. ఆ మాటే తల్లితో అంది. నీకే తెలుస్తుందిగా అన్న మీనాక్షమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ కనబడింది మంజుషకి. సాయంత్రం త్రిపుర టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ తాగారు. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీవత్సకి టీ ఇవ్వటానికి లోపలికి వెళ్ళింది త్రిపుర. ఇదిగో మీనాక్షి, నాకు టీ ఇవ్వలేదేం? రాఘవేంద్రరావు భార్యను అడుగుతున్నాడు. అదేంటి నాన్న, ఇప్పుడే తాగేవుగా, ఇదిగో నువ్వు తాగేసిన గ్లాసు అంటూ ఖాళీ గ్లాసు చూపించింది మంజు. నేనెక్కడ తాగాను? నాకు అసలు ఇవ్వందే. ఇది మీ అమ్మ గ్లాసు. ఈ మధ్య మీ అమ్మ నాకు కాఫీలు టీలు అసలు ఇవ్వడం లేదమ్మా. బొత్తిగా మతిమరుపు మనిషి. కంప్లైంట్ చేస్తున్న తండ్రిని కాస్త వింతగా చూసింది. పోనీలే నాన్న, ఇప్పుడు నేను తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తీసుకుని వచ్చింది మంజు. మళ్ళీ ఎందుకు తెచ్చావమ్మా? ఇప్పుడేగా మనందరం తాగాం. నీకు కూడా మీ అమ్మలాగా మతిమరుపు వచ్చిందా అంటున్నాడు రాఘవేందర్రావు. తల్లి తన వైపు చూసింది. చూసావా, ఇది పరిస్థితి అన్నట్టు. ఒకరోజు ఆఫీస్కి టైం అయింది అంటూ భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రాఘవేందర్రావు ఆఫీస్కి వచ్చాడని. ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే అనిపించి తండ్రిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ వయసులో వచ్చే డెమోనేషియా కానీ అల్జీమర్స్ కానీ అయ్యుండొచ్చు అన్నాడు ఆయన. పరీక్షలు చేద్దాం అంటూ జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏవో కొన్ని మందులు వాడమన్నాడు. మీనాక్షమ్మ ఒకటే ఏడుపు. ఎలానే మంజు, ఇక మీ నాన్నగారు మామూలు మనిషి అవరా అంటూ మంజుని పట్టుకుని ఏడ్చేసింది. అమ్మా, ఇదేమంత భయపడాల్సిన జబ్బు కాదు, వయసుతో పాటు వస్తుందంతే, మనం జాగ్రత్తగా చూసుకుంటే అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పింది. ఒక వారం రోజుల నుండి ఊరికి బయలుదేరింది మంజు. మీనాక్షమ్మ కళ్ళలో ఆగకుండా వచ్చే కళ్ళని తుడిచి, అమ్మా నేను మళ్ళీ వస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. రోజు తల్లి ఫోన్ చేసి తండ్రి విషయాలు చెప్పేది. ఒకరోజు శ్రీవత్స నుంచి ఫోన్. మీనాక్షమ్మ బాత్రూంలో జారిపడిందని, తలకు గాయమైందని, కాస్త సీరియస్గా ఉందని చెప్పాడు. హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరింది. హాస్పిటల్లో తల్లిని చూసి దుఃఖం ఆగలేదు. అప్పుడే కళ్ళు తెరిచిన మీనాక్షమ్మ మంజు చేతులు పట్టుకొని, నా దిగులంతా మీ నాన్న గురించేనమ్మా, నేను పోతే ఆయనని ఎవరు చూసుకుంటారు? పాపం మీ వదినకు అటు పాప ఇటు ఇంటి పని వంట పని వీటితోటే సరిపోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మంజుకు కూడా కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అమ్మా,
ఈ పిచ్చి మాటలేంటి? నీకు బాగైపోతుందని డాక్టర్ చెప్పాడు. నువ్వు ఇంటికి వస్తావు. నాన్నని నువ్వే చూసుకుందు గాని ఊరికే దిగులు పెట్టుకోకు అని ధైర్యం చెప్పింది. కానీ తల్లికి నిజంగా బాగుందా అని ఏదో అనుమానం. ఇంటికి వచ్చి తండ్రి కోసం వెతికింది. ఆయన తన గదిలో ఓ మూల ముడుచుకొని కూర్చున్నాడు. అమ్మ ఎక్కడ మంజు అని చిన్నపిల్లాళ్ళ అడిగిన ఆయనకి చూసి దుఃఖం పొంగుకొచ్చింది మంజుకి. ఆ రోజు రాత్రి మీనాక్షమ్మ చనిపోయింది. మంజు తండ్రిని వదలడం లేదు. ఆవిడ శరీరం అక్కడ ఉండగానే, మంజు ఆమెను కాఫీ తెమ్మని చెప్పమ్మా, ఎంతసేపు అలా పడుకుంటుంది అంటుంటే అందరి కళ్ళలోనూ నీళ్లు. కర్మకాండాలన్నీ ముగిసిపోయాయి. వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు. శ్రీవత్స చెల్లెల చేతులు పట్టుకొని, మంజు ఇంకో 10 రోజులు ఉండకూడదు, నాన్న కాస్త కోలుకుంటారు అని అడిగాడు. అలాగే అంది మంజు. మీనాక్షమ్మ పోవడంతో రాఘవేంద్రరావు ఆరోగ్యం ఇంకా దిగజారిపోయింది. ఒకరోజు శ్రీవత్స స్నేహితులు ఇంటికి వచ్చారు. వాళ్ళని తన స్నేహితులుగా భావించి, ఒరే సుబ్బారావు, ఓయ్ సూర్యారావు, టైం అయింది, కాలేజీకి వెళ్దాం పదా అన్నట్టు, నీ ఇంగ్లీష్ నోట్స్ ఒకసారి ఇవ్వరా, నేను రాసుకోవాలి అంటూ రాఘవేంద్రరావు వాళ్ళని పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆయనను లోపలికి తీసుకుపోవడానికి తల ప్రాణం తోకకొచ్చినట్లయింది. ఇంకొక రోజు ఎవరో తెలిసిన వాళ్ళు వస్తే, మా అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి అని వాళ్ళ దగ్గర కూర్చొని తమ వివరాలు చెప్తున్నాడు. మరొక రోజు బట్టలన్నీ సంచిలో పెట్టుకొని, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి, వాళ్ళని చూసి చాలా రోజులైంది, ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉండటం అని బయటకు నడుస్తుంటే సర్ది చెప్పి లోపలికి తీసుకొని వచ్చారు. 10 రోజులు అయ్యాక మంజు ఊరికి వచ్చేసింది. మంజు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం రావడంతో వెంటనే జాయిన్ అయింది. రోజు అన్నకి ఫోన్ చేసేది. బాగానే ఉంది అని పొడిగా సమాధానం ఇచ్చేవాడు శ్రీవత్స. తను మళ్ళీ వెళ్ళలేదని అన్నయ్యకు కోపం వచ్చినట్లుంది అనుకుంది మంజు. 3 నెలల తర్వాత తండ్రిని చూడటానికి వెళ్ళింది. శ్రీవత్స త్రిపురలు హఠాత్తుగా వచ్చిన మంజును చూసి కాస్త కంగారు పడ్డారు. నాన్నెక్కడా అంటూ ఇల్లంతా వెతికింది. వాళ్ళేమీ సమాధానం చెప్పకపోయేసరికి నిలదీసి అడిగింది. మీ నాన్నను భరించలేకపోయాం, అందుకే పిచ్చాసుపత్రిలో చేర్పించాం. ఏం చేస్తాం, 24 గంటలు ఆయన కాపలా ఎవరుంటారు? ఏ రోజు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే అందరూ మమ్మల్నే అంటారు. సమాధానం చెప్పాల్సింది మేమే కదా అని త్రిపుర గట్టిగా చెప్పింది. అది విని స్థానం అయిపోయింది మంజు. పరిగెత్తుకుంటూ పిచ్చాసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కలిసింది. తండ్రిని తనతో పంపించమని వేడుకుంది. ఆయనను డిశ్చార్జ్ చేశారు. సన్నగా పూచుకు పుల్లలా అయిపోయిన తండ్రిని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడి వాళ్ళు చెప్పిన విషయాలు, ఆయన తిండి తినేవాడు కాదట. బాగా ఆకలి వేస్తే ఏదో 2 ముద్దలు తిని మా అమ్మ చేసినట్టు లేదు అంటూ అన్నమంతా వదిలేశాడట. మంజుషాను అసలు గుర్తుపట్టలేదా ఆయన. ఎవరమ్మా నువ్వు అంటూ ఎగాదిగా చూశాడు. మంజుకి దుఃఖం పొంగుకొచ్చింది. తండ్రిని తీసుకుని ఆ రోజే బెంగళూరుకు వచ్చేసింది. ఒక వారం రోజుల తర్వాత తండ్రి కొంచెం కుదుటపడ్డాడు. ఒకరోజు, అమ్మా నువ్వు ఎవరివో కానీ మా అమ్మలాగా మంచి భోజనం పెట్టావు, దయచేసి నన్ను మా అమ్మ వాళ్ళ ఊరికి తీసుకెళ్ళు అని రాఘవేంద్రరావు కూతుర్ని బతిమలాడాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు మంజుకి. వారం రోజులైనా రాఘవేంద్రరావు తమతోనే ఉండటం చూసి సిద్ధార్థ్ అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు మీ నాన్న? ఇక శాశ్వతంగా మనతోనే ఉంటారు సమాధానం ఇచ్చింది. అదెలా కుదురుతుంది? ఆయనను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది కదా. వెంటనే మీ అన్నయ్య ఇంటికి పంపేయ్ అన్నాడు. మంజుకి బాగా కోపం వచ్చింది. విసురుగా అంది, ఆ రోజు మా నాన్న ఆస్తిలో మా అన్నయ్యకి నాకు సమాన వాటాలు వేసినప్పుడు మీరేమన్నారు? మీ నాన్న న్యాయంగా వాటాలు వేశాడు అనలేదు? ఆస్తిలో సమాన వాటా తీసుకున్నప్పుడు ఆయనను చూసుకునే విషయంలో కూడా సమానంగానే ఉండాలి కదా. కూతుళ్లకు హక్కులు కావాలి కానీ బాధ్యతలు అక్కర్లేదా? ఇదెక్కడి న్యాయం అంది కోపంగా. ఆయనను తమతో ఉంచుకోవడానికి సిద్ధార్థ్ ససేమేరా ఒప్పుకోలేదు. వేరే ఇల్లు తీసుకొని తండ్రితో పాటు ఉండడానికి నిశ్చయించుకుంది. సిద్ధార్థ్ మౌనంగా ఉండిపోయాడు. కొన్ని రోజులు పోయాక తనే వస్తుందిలే అని ధీమాగా ఉన్నాడు. ఆఫీస్ వాళ్ళని ఇంటి నుంచి పనిచేస్తానని అడిగింది. వాళ్ళు సానుభూతితో ఒప్పుకున్నారు. తండ్రిని చూసుకోవడానికి పని మనిషి సాయంతో ఒక కుర్రాడిని కుదుర్చుకుంది. కొన్ని రోజులకు రాఘవేంద్రరావుకి ఏమనిపించిందో, నువ్వు మా అమ్మవే కదూ అని అడిగాడు. మంజులో తన తల్లి పోలికలు కనిపించాయేమో. మంజుని తన తల్లి అనుకుంటున్నాడు. ఇంకేమనాలో తెలియక అవునన్నట్టు తలూపింది. అంతే. ఆ రోజు నుంచి ఆ నాన్నకు తల్లిగా మారిపోయింది. మరో నెల తర్వాత సిద్ధార్థ్ నుంచి ఫోన్, ఇప్పటికైనా ఇంటికి రమ్మని. తండ్రిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తి లేదని ఖండితంగా చెప్పేసింది. ఇదంతా తెలిసిన సిద్ధార్థ్ తల్లిదండ్రులు విషయం ఏమిటో కనుక్కుందామని హుటాహుటినొచ్చారు.
కొడుకు ద్వారా విషయం విని వెంటనే కోడల దగ్గరికి వచ్చారు. వెంటనే ఇంటికి పదమన్నారు. మంజు అంది, అత్తయ్య, మీరు నాలాగా ఒక ఇంటి ఆడపడిచే కదా. ఇన్ని రోజులు నాన్నని తన దగ్గర ఉంచుకున్నాడు మా అన్నయ్య. ఇప్పుడు వీలు కాదంటున్నాడు. మా నాన్న రుణం తీర్చుకునే బాధ్యత నాకు లేదా? అలా అని అత్తింటి బాధ్యతలు నిర్లక్ష్యం చేయను. ఆ బాధ్యతలు కూడా ఇదివరకులాగే నేను సంతోషంగా స్వీకరిస్తాను. మీ అమ్మాయి పెళ్ళికి డబ్బు కావాలంటే నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బు మీకు ఇచ్చాను కదా. మీరు అభ్యంతరం పెడితే నా డబ్బు మీది కాదా అనలేదా? మీ మోకాళ్ళకి ఇక్కడే ఆపరేషన్ చేయించి 6 నెలలు నేను జాగ్రత్తగా చూసుకోలేదా? ఇప్పుడు మా నాన్న విషయంలో మీకు అభ్యంతరం ఉందంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది ఆవేదనగా. ఆవిడకు కూడా తన పూర్వపు రోజులు గుర్తొచ్చాయి. అవును, తన తండ్రి పోయిన కొత్తలో తల్లిని ఇంటికి తీసుకుని వచ్చింది. అప్పుడు అత్తమామలు తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తను బతిమలాడింది. 1-2 నెలలు తన తల్లిని దగ్గర ఉంటే దుఃఖం నుంచి కాస్త కోలుకునేటాక పంపిస్తాను అని. ఆయన ససేమేరా వీలు కాదన్నారు. అప్పుడు తను ఎంత ఆవేదన చెందింది. ఎన్నో రాత్రులు దిండుతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. తనతో అంత చాకరీ చేయించుకొని తన మాటలకు కాస్త కూడా విలువ ఇవ్వని వాళ్ళంటే తనకెంత అసహ్యం వేసింది. అదంతా తలుసుకొని, నాకు తెలుసమ్మా నువ్వు పడే వేదన. నేను ఆడదాన్నే. నేను ఎంత దుఃఖం అనుభవించానో ఆ దేవుడికే తెలుసు. నీకు నేనున్నాను. మీ నాన్నను జాగ్రత్తగా చూసుకో. నా కొడుకు నా భర్త కాదంటే నేను నీకు అండగా ఉంటాను అంది కోడల్ని ఊరడిస్తూ. ఇదంతా చూస్తున్న మామగారు కూడా పశ్చాత్తాపంతో కొడుకుని ఒప్పించాడు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. ఆ తండ్రికి తల్లిలా మారి తల్లిలా చూసుకుంటోంది మంజు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.